ఏమైందన్నా? ఏంట్రా వైబ్ అవుతున్నావు? వర్క్ ఏం లేదా? ప్రాక్సీ పెట్టానన్న, బ్యాక్గ్రౌండ్ ఏం చేయనీకి ఉండదు కదా. డవిన్సీలో ప్రాక్సీ పెట్టినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోనికి ఉంటుందిరా. సో మనం ప్రీమియర్ ప్రోలో మీడియో ఎన్కౌంటర్ని యూజ్ చేసి ఎలా అయితే ప్రాక్సీ జనరేట్ చేస్తామో సేమ్ అలాగే డవిన్సీలో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ డవిన్సీ అనేది మినిమైజ్ చేసుకోవాలి. మనం డవిన్సీ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఫ్రీగానే బ్లాక్ మ్యాజిక్ ప్రాక్సీ జనరేటర్ అని ఇంకో అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది అన్ని వర్షన్స్లో వస్తుంది. అంటే బ్లాక్ మ్యాజిక్ 18లో 19లో 20లో ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నా కానీ మనకి ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. జస్ట్ దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసావా యాడ్ బటన్ ఉంది. ఈ యాడ్ బటన్ని క్లిక్ చేసి మనకు ఫైల్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫైల్ అనేది లొకేట్ చేసుకోవాలి. అంటే మనం ఏదైతే ఫైల్ని ప్రాక్సీ జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ అనేది లొకేట్ చేసుకోవాలి. జస్ట్ ఆ ఫైల్ని పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ ఫైల్ అనేది లోడ్ అయిపోయింది. అంటే ఏ ఫార్మాట్లో ఈ ఫైల్ని మనం ప్రాక్సీ చేయాలనుకుంటున్నాం ఆ బిట్రేట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఆ బిట్రేట్ నేనైతే ఈ బిట్రేట్ 8 బిట్రేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ స్టార్ట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ప్రాక్సీ జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ జనరేట్ అయిన ప్రాక్సీ ఫైల్స్ మనకు ఆటోమేటిక్గా డవిన్సీలో లింక్ అయిపోతాయి. మళ్ళీ మనం వాటిని రీలింక్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంతేరా. ఓ ఇంతేనన్నా, ఇద్దెలా కింద రోజులు టైం వేస్ట్ చేసుకున్నా నేను. ఇప్పుడు తెలిసింది కదా, మోసుకొని పని చేసుకో. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా.